హాయ్! ఇవాళైతే లంచ్‌లోకి నేను గోకరకాయ కర్రీ, టమాటా చారు చేశాను. గోకరకాయని రెగ్యులర్‌గా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఏసి ముందుగా గోకరకాయను కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత పచ్చి కొబ్బరిని, ఈ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఏసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. దీన్ని మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇట్లా పట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు వేరే దాంట్లో సరిపడంత ఆయిల్ తీసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే ఏసేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు ఏసేయండి. తర్వాత మనము ముందుగా పెట్టుకున్న గోకరకాయ ఉంది కదా! అది వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. దాన్ని ఇందులో కొద్దిగా వేసేయండి. ఈ ఉడికిన గోకరకాయని వేసేసేయండి. తర్వాత చూడండి, దీన్ని ఒకసారి కలపండి. మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టండి. మనకు గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది రెడ్ కలర్లో రాదు, గ్రీన్ కలర్లో వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ గోకరకాయ కర్రీ విత్ టమాటా చారు అయితే చేసేసినాను. ఇవాళ లంచ్లోకి అయితే మాకు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.